చిన్నగా మా బాబాయ్కి మోషన్స్ అయింది, కడుపులో నొస్తుంది అని చెప్పి దగ్గరలో యశోద హాస్పిటల్ ఉంటే అందులో అడ్మిట్ చేసాం. అందులో అడ్మిట్ చేయంగానే ఫస్ట్ మన ఫీజు తీసుకోవడానికి కోసం, ఫైల్ చేసుకోవడం కోసం 2000 రూపాయలు వాటికి పేపర్ల ఛార్జెస్ వేసేసారు. మళ్ళీ ఇదేంటిది ఇట్లా అంటే, సరే ముందు మన మనిషి బతకాలి అనేటువంటి ఏమైందో చాలా సీరియస్గా ఉందేమో, మన కడుపులో ఏమైనా ఉందేమో అని అనుకున్నాం. టెస్టుల పేరిట థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. మోషన్స్ వస్తే, కడుపులో నొస్తే ఈ థైరాయిడ్ టెస్ట్ను కూడా టెస్ట్కి పెట్టారు. మనం ఏంది, మనిషి బ్రతకాలి అనేదే మన ఆలోచనలో ఉంది. డబ్బు గురించి చూడలేదు అక్కడ, మనిషి బ్రతకడం కోసం మాత్రమే చూసినాం. అసలు విపరీతమైనటువంటి టెస్టులు. డాక్టర్లు వస్తారు, జనరల్గా మేము ఉన్నది 2వ తారీఖు అడ్మిట్ అయినాం సాయంత్రం, 3వ తారీఖు నైట్ డిశ్చార్జ్ కావాలి, కానీ 4వ తారీఖు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేది. డాక్టర్లు 3 రౌండ్లు వస్తారు, ముగ్గురు వస్తే ఒక డాక్టర్కి 3000 రూపాయలు, ఇంకో డాక్టర్కి 2000 రూపాయలు, ఇంకో డాక్టర్కి 1500 రూపాయలు. అట్లా సుమారు డాక్టర్ల బిల్లులు చూస్తే 40,000 రూపాయలు. వాళ్ళు చేసింది ఏమి లేదు, చేసేది మొత్తం నర్సింగే, ఒక్క రోజులనే మొత్తం కూడా. అంటే ఇంత దారుణమైనటువంటి బిల్లులు వేస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క వీక్నెస్ని పట్టుకొని దారుణంగా బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. వీటిపైన కూడా ఇదే కాకుండా ఇంకా మన పేపర్ బిల్లులు వాళ్ళు రాసేటందుకు వస్తారు కదా డాక్టర్లు, ఇంకేమైనా మెడిసిన్స్ రాయాలి అది అంటే 2000 పైన వాటి ఛార్జెస్ కూడా, అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో బిల్లులు. అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉందో దీన్ని, అసలు కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత దోపిడీ జరుగుతూ ఉంది, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక నుంచి అయినా మన యువజన సంఘం, మహిళా సంఘం వాళ్ళందరూ కలిసి దీన్ని దృష్టి పెట్టి దీన్ని కంక్లూజన్ చేయాలని కోరుతా ఉన్నాం.